హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ కోనసీమ రుచులండి. విఆర్కే డైట్లో ఈరోజు వచ్చి 11 డే అండి. ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర పన్నీర్ కర్రీ అండి. కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా గోంగూరని 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. అలాగే పన్నీర్ని కొద్దిగా బటర్ వేసి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే సముద్రపు కల్లుప్పు, టేస్ట్కి సరిపడా కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండి. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పోపులు బాగా వేగిన తర్వాత గోంగూర వేసానండి. వేసి దీన్ని బాగా ఫ్రై చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి అవి నేను మీకు చూపించలేదండి. ఇవ్వండి, ఎండుమిరపకాయలు అన్నీ వేసాను. నేను ఈరోజు 20 గ్రామ్స్ బటర్ వేసానండి. ఇది బాగా ఫ్రై అనిద్దామండి. ఇది ఇలా ఫ్రై అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుందామండి. కొద్దిగా, అలాగే చిన్నది పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దామండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఎక్కువ కాదండి, కొద్దిగానే. ఇప్పుడు బాగా కలపాలండి. ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ వేద్దామండి. చూడండి, మొత్తం దగ్గరికి అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈరోజు నా డే అండి ఇలాగా స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ డైట్ని చేయాలనుకుంటే నా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. కష్టపడి చేస్తున్నాను కదండి, లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపు మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. సీ యు, బాయ్ అండి.